जय हो पत्रिजी। वेलकम बैक टू अवर ఛానల్ పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్. భక్తి అనేది ఒక పవిత్రమైన భావన. మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటూ ఉంటాం. అనేక రకాలుగా భగవంతుని అనుగ్రహం పొందడానికి భాగవతంలో నవవిధ భక్తులు 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పబడి ఉన్నాయి. ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉంది. అసలు భక్తి ఎన్ని రకాలు, ఎటువంటి భక్తిని కలిగి ఉండటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి ఇక్కడ తెలుసుకుందాం. 1. శ్రవణ భక్తి. సత్పురుషుల వాక్యాలు, సద్గ్రంథాలు విన్న మానవుడు మంచి మానవుడిగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది. దీనివల్ల మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. పరీక్షిత్ మహారాజు శ్రవణ భక్తిని ఆశ్రయించి పుణ్యాన్ని పొందాడు. 2. కీర్తన భక్తి. భగవంతుని గొప్ప లక్షణాలను కీర్తించటం వల్ల కీర్తన భక్తి పెంపొందుతుంది. భగవంతుని సాక్షాత్కారం కోసం కీర్తన భక్తి ఉత్తమమైనది. వాల్మీకి మహర్షి, నారదుడు, తుంబురుడు, ప్రహ్లాదుడు వీళ్ళంతా, నయనార్లు, రామదాసు, అన్నమయ్య వీళ్ళంతా కీర్తన భక్తితో మోక్షాన్ని పొందారు. 3. స్మరణ భక్తి. భగవంతుని లీలలను మనసులో నిలుపుకొని స్మరించడమే స్మరణ భక్తి. ఇందులో నామస్మరణం, రూపస్మరణం, స్వరూపస్మరణం అని 3 రకాలు ఉన్నాయి. మునులు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, తులసీదాసు, త్యాగరాజు మొదలైన వారంతా స్మరణ భక్తితో ధన్యులైనారు. 4. పాదసేవన భక్తి. భగవంతుని సర్వావయవాలలో పాదాలు ముఖ్యం. పాదాలు వీటిని సేవించడం భక్తులకు భగవంతుని పవిత్ర సేవ చేసుకున్నప్పుడు ఫలితం వస్తుంది అంటారు. భరతుడు, గుహుడు మొదలైన వారు ఈ పాదసేవ చేశారు. పాదసేవ ద్వారా ముక్తులయ్యారు. 5. అర్చన భక్తి. ప్రతిరోజు తులసి పుష్పాదులు, ఇతర సుగంధ ద్రవ్యాలు సమర్పించి అర్చన రూపంలో దేవుని పూజించడమే అర్చనా భక్తి. మానవులు మనం నమ్ముకున్న అర్చనామూర్తులను ప్రతిష్ఠించుకొని పూజా ద్రవ్యాలను ధూప దీప నైవేద్యాలతో దేవతలను అర్చించటమే ప్రస్తుత సమాజంలో మనం కూడా అలా చేసొచ్చాం. ధన్యులమయం. 6. వందనం భక్తి. నమస్కరించడం. తన యందు మనసు నిలిపి భక్తులై పూజించడం, నమస్కరించడం కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఉద్బోధించారు. భగవంతుని నమస్కరించని వాడు ఆ ఫలితాన్ని పొందడు. మనం ఈ జనరేషన్లో చూస్తూ ఉన్నాం కదండి. ఆటోలో వెళ్తున్నావు, కారులో వెళ్తున్నావు, బండ్లో వెళ్తున్నావు, ఇలా అనడం అది భక్తి కాదు. ఏదో గుడి కనపడింది కదా అని ఇలా అనడం అలా కాదు. ధ్యానంలో కూర్చొని మనలో మనం నమస్కరించుకుంటూ, ఒకవేళ టెంపుల్కి వెళ్తే కూడా మనస్ఫూర్తిగా మనం నమస్కారం చేయడమే వందన సమర్పణం. మనం ధ్యానంలో కూర్చొని కూడా ఆ భగవంతుణ్ణి ఆహ్వానించుకొని వందనాలు చేసుకోవచ్చు. 7. దాస్య భక్తి. ప్రతి మనిషి తనకు ఇష్టమైన దేవునకు ఎల్లప్పుడూ సేవకుడై, దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించడమే. కులశేఖర ఆళ్వార్ ఈ దాస్యానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చాడు. హనుమంతుడు, లక్ష్మణుడు మొదలైన వాళ్ళందరూ దాస్య భక్తిని, హనుమంతుడు చూసారా ఇలా తీస్తే హనుమంతుడికి ఎప్పుడూ లోపల రామచంద్రులను స్మరణం చేస్తూనే ఉంటాడు.
అలాగే లక్ష్మణుడు, రాముడు ఎక్కడికి వెళ్తే అక్కడికి లక్ష్మణుడు వెళ్ళాడు. వీళ్ళు ముక్తిని పొందారు. 8 సత్యభక్తి. సత్యమనగా స్నేహం. భగవంతునితో సఖ్యత ఏర్పరచుకున్నవారు ధన్యులు. అర్జునుడు, సుగ్రీవుడు మొదలైన వారు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. స్వామివారికి ప్రీతిపాత్రులయ్యారు. 9 ఆత్మనివేదన భక్తి లేదా ప్రపత్తి. అంటే ఆత్మనివేదనం అనగా భగవంతుడు తప్ప ఇంకెవరూ లేరని శరణాగతి కోరడం. భక్తి మార్గాలన్నిటికన్నా ఆత్మనివేదన మోక్ష మార్గానికి సులభమైన మార్గం. ఈ మార్గాన్ని ద్రౌపది, గజేంద్రాదులు ముక్తి పొందారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. నవవిధ భక్తుల వల్ల మనము భగవంతుని చేరవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ పద్మజ. ప్రతి ఒక్కరూ పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తద్వారా మనం ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుదాం. మళ్ళీ మరొక వీడియోలో మరి మంచి మాటలు చెప్పుకుందాం. ఇవన్నీ నేను చెప్పేవి కాదండి. ఈ ఆధ్యాత్మిక పుస్తకాలలో నేను చదివింది ఇంకా కొంతమందికి తెలియాలని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ పద్మజ. జై హో పత్రిజీ.